ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియోలో మనం ఆదికాండము మొదటి అధ్యాయం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో మొదటగా మనం మొదటి వచనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో అన్నిటికంటే ముందు దేవుడు భూమిని ఆకాశంను సృజించడం అన్నమాట. సో రెండో వచనంకి వస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ ఏంటండి అర్థం అంటే, దేవుడు మొదట భూమిని చేసినప్పుడు అది షేప్లెస్గా ఉంది. అంటే దానికి ఒక షేప్ అంటూ ఏం లేదనమాట. సో అలా ఉన్న భూమిని దేవుడు తర్వాత వచనంలో మనం చూస్తే ఒక షేప్కి తీసుకురావడం అనేది చేశాడనమాట. సో అలాగే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, అలాగే చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. సో ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్. అంటే దేవుడు వెలుగును సృష్టించక ముందు మొత్తం అంతా ఈ భూమి మొత్తం చీకటితో నిండి ఉందన్నమాట. మూడవ వచనం అండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెనంట. సో భూమి చీకటితో నిండి ఉన్నప్పుడు దేవుడు తన నోటి మాటతో వెలుగు కమ్మని పలికెను. కాబట్టి భూమి నిండా వెలుగుతో నిండి ఉన్నది ఆ మాట దేవుడు పలికిన తర్వాత. నాలుగవ వచనము, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. సో దేవుడు వెలుగు సృష్టించినప్పుడు ఆ వెలుగు చీకటితో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి ఆ రెండింటిని దేవుడి వాక్యంలో వేరుపరిచినట్టు మనం చూస్తాం. ఐదవ వచనము, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుకగా ఒక దినమాయను. సో దేవుడు ఏం చేశాడంటే వెలుగునకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక దినమైందని చెప్పి మనం ఈ 5వ వచనంలో చూస్తాం. 6వ వచనము, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. 7వ వచనము, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. 8వ వచనము, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. అంటే ఇక్కడ ఏం లేదండి, దేవుడు భూమి మీద ఉన్న జలములను వేరుపరుస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ జలములన్నీ దేవుడు వేరుపరిచిన తర్వాత 2వ దినమైంది. 9వ వచనం అండి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు 10వ వచనము, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఇక్కడ ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టినండి, జలరాశులకు ఆ నీటి ప్రవాహములకు ఆ భూమి మీద నీరున్న పెద్ద పెద్ద నీరున్న ప్రదేశములన్నిటికీ దేవుడు సముద్రంలోని పేరు పెట్టినని మనం గ్రహించవచ్చు. 11వ వచనము, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. 12వ వచనము, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షము మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను, అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. అంటే ఇక్కడ దేవుడు ఈ గడ్డిని చెట్లను ఫలములను వాటి జాతి ప్రకారము దేవుడు సృష్టిస్తున్నాడండి. చెట్లు తమ జాతి ప్రకారము, పండ్లు తమ జాతి ప్రకారము, గడ్డి ఇంకా మిగతా ఈ సృష్టికి సంబంధించిన ఈ నేచర్కి సంబంధించిన అన్నిటిని తమ తమ జాతుల ప్రకారం దేవుడు సృష్టించగా 3వ దినం అయ్యింది. 14 నుంచి 19 వచనంలో ఒకసారి చూద్దామండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను, ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రి ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను.
ఈ వచనాల్లో కనుక మనం చూస్తే దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను దేవుడు సృష్టించాడండి. సూర్యుడిని ఇక్కడ పెద్ద జ్యోతి అని అంటున్నాడు, అది పగటిపూట వెలుగునిచ్చుటకు ఉపయోగపడుతుంది. చంద్రుని ఇక్కడ చిన్న జ్యోతి అని, అది రాత్రిపూట వెలుగునిచ్చుటకు ఉపయోగపడుతుందని దేవుడు చెప్పాడు. ఇవి చేసిన తర్వాత 4వ దినమైందని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. 19వ వచనం, 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూద్దామండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశం విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. అంటే ఈ 3 వచనాల మనం చూడొచ్చండి. దేవుడు పక్షులను, సముద్రంలో ఉన్న జీవరాశులను దేవుడు సృష్టిస్తున్నాడని. వాటిని సృష్టించడమే కాదు, పక్షులకును సముద్రంలో ఉన్న జీవరాశులకు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడు అని చెప్పిన తర్వాత 5వ దినమైనట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 24, 25 వచనములు చూద్దామండి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పురుగులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఈ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ అడవి జంతువులను వాటి వాటి జాతుల ప్రకారం దేవుడు చేసి, అలాగే నేల మీద ప్రాకు పురుగులన్నింటినీ కూడా దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం చేశాడండి. 26వ వచనం కనుక మనం చూస్తే అండి, ఇక్కడి నుంచే ప్రపంచంలో ఒక అద్భుతం మొదలైందని చెప్పొచ్చండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ చూడొచ్చు మనం, మనిషికి ఇది దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో, అన్నిటి మీద ఒక అథారిటీ, ఒక అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడండి. 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. అంటే దేవుడు తన స్వరూపమందు, తన పోలిక, అంటే తనలాగా దేవుడు మనిషిని చేసుకున్నాడండి. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను వాళ్ళని చేసిన తర్వాత 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుని వారితో చెప్పాను. అంటే చూడండి, మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు మనిషికి ఎంత అధికారం ఇస్తున్నాడో భూమి మీద. 29వ వచనము, దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు ఫలవృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీ ఆహారమగును. 30వ వచనము, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు, ప్రతి చెట్లు, ప్రతి ఫలము అన్నీ మీకు ఆహారంగా నేను మీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఆ మనుషులతో, అంటే ఆదామావుతో దేవుడు చెప్తున్నాడని మనం అనుకోవచ్చు. 31వ వచనము, చివరి వచనం అండి ఇది. దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. సో ఇదండి ఆదికాండము 1వ అధ్యాయం. మొత్తం 1వ వచనం నుండి 31వ వచనంలో మనం చూసాము. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ అధ్యాయాలు కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. సో కొంచెం సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాకండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.